అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విద్యమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 125వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి, అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనేటువంటి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ యథాపూర్వం ప్రారంభిద్దాం. అమ్మవారి యొక్క నామాలలో అతి ముఖ్యమైనటువంటి నామాలు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. స్వాహ స్వధ మతిర్మేధ శృతి స్మృతిరనుత్తమా. స్వాహ అంటే సు ప్లస్ ఆహ, స్వాహ మంచి మార్గము. స్వాహ అంటే అగ్నిదేవుని యొక్క భార్య. అలాగే స్వాహ అంటే పరమేశ్వరుని యొక్క వామ భాగంలో ఉండేటువంటి దేవత కూడా మనం చెప్పుకున్నాం. ఆ రకంగా స్వాహ అనే దేవతా కార్యములలో, దేవకార్యములలో ఆహవనీయ గార్హపత్య దాక్షిణాగ్నులుగా వ్యవహరించే మనకి ప్రజ్వలించేటువంటి శక్తి అని మనం చెప్పుకున్నాం. ఈ స్వాహాదేవికి 16 నామాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ 16 నామాలతో కూడిన శ్లోకంలో మనం కానీ స్వాహాదేవిని ధ్యానించినట్లయితే సర్వ శుభములు కలుగుతాయని పెద్దల ఉపాధి. అందువల్ల ఇక్కడ స్వధ అని మనం రెండోసారి చెప్పుకుంటే స్వధాయే నమః అని అమ్మవారిని ధ్యానించవచ్చు. స్వాహ ఎలా అయితే దేవ కార్యాలకి ఉపయోగించేటువంటి అగ్నికి మనం వాడతామో, అలాగే హోమగుండంలో అగ్నికి మనం దేవతలకు సమర్పించేటువంటి హవ్యాన్ని స్వాహ మంత్రంతో మనం హవిస్సుని హోమగుండంలో వెలిస్తాం. అలాగే స్వధ అనేది పితృదేవతలకు సంబంధించినటువంటి సృజనాత్మక శక్తులకు సంబంధించినటువంటి వారు దేవతలైతే ఆ దేవతల దేహధారణ ప్రక్రియకు దోహదపడేటువంటి వారిని పితృదేవతలు అంటారు. ఈ పితృదేవతలకు తర్పణాలు విడిచే ముందు స్వధానమసి అంటూ మనం తర్పణాలు విడిచిపెడతాం. ఈ స్వధాశక్తియే సృష్టి కార్యానికి మూల కారణమైనటువంటి శక్తి అని మనం చెప్పుకుంటాం. జీవుల యొక్క శరీర ధారణకి, ఆహారాన్ని స్వీకరించి దేహవృద్ధి జరగడానికి సహాయపడే శక్తులని మనం పితృదేవతలు అంటాం అన్నమాట. అగ్నిమూర్తి అయినటువంటి ఈశ్వరుడే అని చెప్పారు. అంటే వామభాగంలో ఉన్నటువంటి పార్వతీదేవియే సాక్షాత్ స్వధ అనే నామంతో కూడా పిలువబడుతుంది, సంబోధింపబడుతుంది అని మనం చెప్పుకోవాలి. అలాగే స్వధాదేవికి అగ్నికి ఎడమ వైపున ఉండేది కూడా ఈవిడ తేజస్వరూపిణి. మానవులు మనం అర్పించినటువంటి పిండాలు, తర్పణలు అన్ని కూడా ఈ స్వధాదేవి ద్వారానే హోమకుండంలో మనం అర్పించేటువంటి హవిస్సులన్నీ కూడా స్వాహాదేవి అనే శక్తి ద్వారా దేవతలకు ఎలా అయితే చెందుతాయో, అలాగే పితృ కార్యాల్లో మనం అర్పించేటువంటి అర్పణలన్నీ కూడా పితృదేవతలకు అందించేటువంటి శక్తి స్వధ. అందువలన ఇక్కడ స్వధాదేవికి 7 నామాలు ఉన్నాయని మనం చెప్పుకుంటాం. పితృ ప్రాణతుల్య,
ద్విజ ప్రీతికర, ద్విజ జీవన రూపిణి, శ్రాద్ధాధిష్టాతృదేవి, ఫలప్రద, బ్రహ్మ మానస కన్య, పితృదృష్టి ప్రద అని 7 రకాలైనటువంటి నామాలు ఈ స్వధా దేవికి ఉంటాయి. కాబట్టి అనాహత చక్రాధిష్టాన దేవత అయినటువంటి వామదేవి మంత్ర విశేషం ఈ స్వధాదేవి మంత్ర విశేషం ఒకటే. ద్వితీయ మాసంలో గర్భస్థ పిండం విశేషంగా సమన్వయపరుచుకున్నట్లయితే ఈ నామం పితృదేవత దానవాచకం. ద్వితీయ మాస గర్భస్థ పిండములో ఉండేటువంటి శక్తి ఈ స్వధాదేవి శక్తి ద్వారా ప్రేరణ పొంది పిండం అనేది పొందడం అనేది జరుగుతుంది అన్నమాట. అమతి స్వాహ, స్వధామతి, స్వధా ప్లస్ అమతి, స్వధా ప్లస్ అమతి, స్వధామతి అని మనం చెప్పుకుంటున్నాం కదా. అమత్యై నమః అని మనం చెప్పుకోవాలి. అమతి మతి, అమతి ఇటువంటి మతి లేదా బుద్ధి వికసించడానికి ముందు ఉన్న స్థితి. మతి లేదా బుద్ధి వికసనానికి ముందు ఉండే శక్తిని అమతి అంటారన్నమాట. ఇది ఒక ప్రజ్ఞాశక్తి, అంతేగాని బుద్ధి లేనిది అని అర్థం కాదు. అమతి అంటే అంటే శబ్దానికి ముందు ఉండే నిశ్శబ్దం లాంటిది. అనగా నిశ్శబ్దంలో శబ్దం ఎలా పుడుతుందో అమతి స్థితిలో నుంచి మతి అనేది పుడుతుంది. మనకి ఏమీ తెలియకపోతే ఒక్కొక్కసారి మనం ఇలా పొరపోకుంటాం, అంటే అక్కడ ఏమీ లేదు, జ్ఞాపకంలో రావట్లేదు, జ్ఞప్తికి రావట్లేదు. అందువల్ల మనం ఏదో ఒక చేష్ట మన శరీరం చేస్తుంది. ఈ కొద్ది సమయం గ్యాప్ ఏదైతే వచ్చిందో, అంతరాళం ఏదైతే వచ్చిందో, ఈ అంతరాళ సమయంలో మేధస్ అనేది మళ్ళీ పనిచేసి ఆ స్మృతి పథం నుంచి మరుగుపడినటువంటి విషయాన్ని మళ్ళీ స్మృతిలోకి తీసుకొస్తుంది అన్నమాట. ఆ మరుగుపడినటువంటి స్థితిని అమతి అంటారు. మరల జ్ఞప్తికి వచ్చే స్థితిని మతి అంటారు. మామూలుగా మనం వ్యాకరణ శాస్త్రం ప్రకారం నిర్వచనం చెప్పుకుంటే మతిర్ విధీత విషయ, గడిచినటువంటి విషయాల్ని జ్ఞాపకం పెట్టుకునేటువంటి శక్తిని మతి అంటారు. స్మృతి ఆగామి గోచర, రాబోయే విషయాల్ని ఊహించగలిగేటువంటి శక్తిని స్మృతి అంటారు. బుద్ధి తాత్కాలిక జ్ఞేయో, బుద్ధి అనేది వర్తమానంలో ఏం జరుగుతున్నదో చూసి గమనించి అర్థం చేసుకొని అవగాహన చేసుకునే శక్తి బుద్ధి. ప్రజ్ఞ త్రైకాల్య గోచర అని చెప్తారు. ప్రజ్ఞ అంటే ఏంటి? భూత భవిష్యత్ వర్తమాన కాలాలని గురించి సరైనటువంటి అవగాహనని మనకి అందించేటువంటి శక్తి, అది ప్రజ్ఞ. కాబట్టి ప్రజ్ఞ అనేది 3 కాలాలకి వర్తించేటువంటి శక్తి అన్నమాట. అలాగే ఇది అమతి అనేది మతికి ముందు ఉండేటువంటి స్థితి, అంతేగాని ఇది లేనటువంటి స్థితి కాదు. అందువలన ఈ నామంలో మణిపూరక చక్ర అధిష్టాన దేవత అయినటువంటి వయోవస్థ వివర్జిత శక్తి దేవత యొక్క మంత్ర విశేషంగా దీన్ని చెప్పుకుంటారు. అంతేకాకుండా తృతీయ మాస గర్భస్థ పిండ విశేషంగాను సమన్వయపరుచుకుంటాం. తృతీయ మాసంలో గర్భస్థ పిండం యొక్క అభివృద్ధి దిశలను నియంత్రించే శక్తి ఈ అమతి అని మనకి తెలియజేస్తారన్నమాట. బుద్ధి వికసించడానికి ముందు ఉండే స్థితి ఈ అమతి స్థితి. కాబట్టి దృశ్యధామనే కోరిక కలగక పూర్వం ఉన్న స్థితిని, అంటే అవ్యక్తాన్ని లేదా మూల ప్రకృతిని సృష్టించే నామంగా కూడా దీనికి అర్థం చెప్పుకోవచ్చు. సృష్టిని నాలాంటి వాళ్ళని మరికొంతని తయారు చేయాలి అనేటువంటి ఆలోచన పరమేశ్వరుడికి కలగక పూర్వం ఏ స్థితి అయితే ఉందో, వ్యక్త సృష్టికి పూర్వపు స్థితి ఏదైతే అవ్యక్తంలో ఉందో దానిని మనం అమతి అంటాం. అప్పుడు కూడా ఉన్నది, కానీ వ్యక్త రూపంలో లేదు. అదనమాట, సూక్ష్మ రూపంలో ఉన్నదనమాట. తర్వాత నామం
లో అమ్మవారిని మేధా ఏ నమః అని మనం ధ్యానిస్తాం. విశేషం మేధ, మతి వల్ల వచ్చిన దాన్ని మేధ అంటారు. జ్ఞప్తి వల్ల ఇప్పుడు మనం చదివినటువంటి విషయాలను కూడా జ్ఞప్తి చేసుకొని మనం ప్రకటించగలిగేటువంటి శక్తిని మేధాశక్తి అంటారు. లేదా ధారణ శక్తి గల బుద్ధిని మేధ అంటారు. ధారణ శక్తి అంటే మర్చిపోకుండా జ్ఞప్తిలో ఉంచుకోవడం. ఈ ధారణా శక్తే అవధానులకు ఉండేటటువంటి అష్టావధానం, శతావధానం, సహస్రావధానం చేస్తున్నటువంటి మహాపండితులు, సరస్వతి పుత్రులు మనకి ఎంతో మంది ఉన్నారు మన ఆంధ్రదేశం. అందువలన వారి యొక్క ధారణా శక్తి అంటే జ్ఞప్తి ఉంచుకోగలిగేస్తుంది. అదన్నమాట జ్ఞాపకం మనలో కల్పించేటువంటి శక్తి, దాన్నే మేధ అంటారు. బ్రహ్మాహమస్మి స్మృతిరేవ మేధా, బ్రహ్మాహం అస్మి స్మృతిరేవ మేధా. నేనే బ్రహ్మని, స్మృతిని మేధ అంటారు. అంటే ఎన్నో రూపాలతో ఉంటూ, ఎన్నో నామాలతో పిలువపడుతూ, ఎన్నో జన్మలెత్తినా ఇవన్నీ తాత్కాలికమైనది. తాను బ్రహ్మ యొక్క శాశ్వతమైన అంశ అని గుర్తుండేటువంటి విశేషాన్ని అదన్నమాట. ఎన్ని జన్మలెత్తినా నేను ఒక్కడనే. నేను అనేది ఒకటి, నా ఆత్మ ఒకటే. ఆత్మ శరీరములను ధరిస్తున్నది అనేటువంటి అంశాన్ని గుర్తించుకోవడానికి మేధ అంటారు. అలాగే శృతి అంటే చెవులతో సంబంధం కలిగినది. శృతి అంటే వినుట ద్వారా తెలియబడేటువంటి మరియు తెలుసుకోవలసిన అత్యంత మహిమ గల వినియోగము గల విషయ సముదాయం శృతులు అంటారు. వినడం ద్వారా తెలుసుకునేటువంటి సాధనాలు శృతులు. చెవులు పని చేయకపోతే మనం ఏది వినలేము, ఏది వినమో అది మనకి అర్థం కాదు, దేన్ని తెలుసుకోలేము. అందువలన విషయ సముదాయాన్ని శృతులు అంటారు. ఋగ్యజుస్సామథర్వణ వేదాలు నాలుగింటిని కూడా శృతులనే అంటారు. వినడం ద్వారా పొందేటువంటి జ్ఞానం. అందువలన 4 వేదాలు విని మాత్రమే పూర్వం నేర్చుకునేవారు విద్యార్థులు. ఎక్కడ అడిగినా చెప్పగలిగే ధారణ వాళ్ళకి ఉండేది. ఇంత విజ్ఞానం కేవలం వినికిడి వల్ల వచ్చినందున వీటిని శృతులు అన్నారు. ఇప్పుడు ఏమైంది? మనం యంత్రాల మీద ఆధారపడడం ప్రారంభించాం. మన ఇంట్లో ఉన్నటువంటి నలుగురి వద్ద ఉన్నటువంటి 4 ఫోన్ నెంబర్లు ఏమిట్రా అంటే ఒక్కసారి వెతుక్కోవాల్సి వస్తుంది. మనకి తెలిసిన విషయాలైనా సరే గూగుల్లో సెర్చ్ చేసే దౌర్భాగ్య స్థితి వచ్చింది. అంటే ఏమిటర్థం? మనం డిపెండ్ అయిపోయాం. మన బుద్ధిని వాడట్లేదు కాబట్టి అది మరుగున పడిపోతుంది. మేధాశక్తి మరుగున పడింది. మేధాశక్తికి రోజు మనం ప్రాక్టీస్ దానికి ఎక్సర్సైజ్ తీసుకుంటాం. ఇవ్వకపోతే అది మరుగున పడిపోతుంది, షార్ట్ అవ్వదు. అందువలన ఇలాంటి యంత్రాల మీద మనం ఎంత కాలం అయితే ఆధారపడి ఉంటామో అంత మనం మందగిస్తూ ఉంటాం అన్నమాట. ఋషులకు ప్రకృతిలో దర్శనమైనటువంటి విజ్ఞాన విశేషాలన్నీ కూడా శృతులని అంటారు. కాబట్టి శృతి అంటే స్థాయి లేదా ఫ్రీక్వెన్సీ, పిచ్ లేదా ఫ్రీక్వెన్సీ అంటాం పౌనఃపున్యం. ఇది సంగీతంలో వచ్చే ఒక పారిభాషిక పదం శృతి అనేది. శృతిర్ మాతా పితాలయ అన్నారు సంగీతంలో. శృతిని తల్లితోనూ లయను తండ్రితోనూ పోలుస్తారు. శృతిర్ మాతా పితాలయ. ఇంపార్టెన్స్ శృతి లయలు. శృతి లయలు. అందుకే మనకి ఒక కవి అంటారు, శృతి లయలే జననీ జనకులు కాగా. శృతి లయలే జననీ జనకులు అవ్వడం అంటే శృతి తల్లి, లయ తండ్రి, వారే వాక్కు అర్థము రూపంలో ఉండేటువంటి పార్వతీ పరమేశ్వరు. అదన్నమాట అనుసంధానం. ఆ రకంగా మనం అర్థం చేసుకున్నట్లయితే శృతి అనేది ఈ విధంగా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఏ విషయంలోనైనా ఒకరితో ఇంకొకరు కలవడాన్ని శృతి కుదరడం అంటారు.
లేదా ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది మధ్య ఏదైనా విషయంలో ఏకాభిప్రాయం ఉంటే వారి మధ్య శృతి కుదిరిందని కూడా చెప్తారు. ఇలా శృతి కలగడానికి వారిని అలా కలపడానికి వారందరిలో ఉండేటువంటి అమ్మవారే కారణం కాబట్టి అమ్మవారిని శృతి అంటారు. మనందరినీ కలిపేటటువంటి మనలో ఉన్నటువంటి అంతఃశక్తి అంతఃసూత్రంగా నడిచేటువంటి శక్తి ఏదైతే ఉందో అది శృతి. తాను ఉచ్చరిస్తూ తనలా అలాగే తనచే ఉచ్చరింపబడేదాన్ని వింటూ ఉండడం అన్నిటికన్నా ఉత్తమ శృతి అని తెలుసుకోవాలి. కాబట్టి మూలాధార చక్ర అధిష్టాన దేవత యొక్క మంత్ర విశేషాలని 6వ మాస గర్భస్థపిండం యొక్క స్వభావాన్ని కూడా ఈ నామంతో మనం సమన్వయపరచుకోవాలి. ఎందుకంటే అక్కడ శృతులు తయారవుతాయి, చెవులు పినికిడి శక్తి వస్తుందన్నమాట. తదుపరి నామం స్మృతి. స్మృతి ఓం స్మృతి అయి నమః అని మనం చెప్పుకుంటాం. మరల గుర్తు తెచ్చుకునే లక్షణం స్మృతి, జ్ఞాపకం చేసుకునే లక్షణం. దర్శనం జరిగే కొత్త విషయాలు శృతులు అయితే శృతులలోని విషయాలే మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని తదనుగుణంగా వివరించబడే విషయాలను స్మృతులు అంటారు. రికలెక్షన్స్, మెమరీస్ కూడా మనం చెప్తాం. వేదాలే శృతులు. మనువు, పరాశరుడు, గౌతముడు, యాజ్ఞవల్కుడు మొదలైన వారందరూ కూడా ఏం చేశారు? వేదాలలో ఉన్నటువంటి వాటిని ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని విస్తరిస్తూ మళ్ళీ వారు వేరువేరుగా వ్యాఖ్యానాలు గ్రంథాలు రాశారు. ఇవి అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటాయి కనుక అందరికీ అందజేయాలనే తపన వారిని. ఇవన్నీ మానవ జాతికి అర్థమయ్యే రీతిలో ఉపయోగకరంగా ఉండాలని చేసినటువంటి పనులు కాబట్టి వాళ్ళు ప్రాంతదర్శులు, ఋషులు, మన అభివృద్ధిని కోరుకునేటువంటి వారు అన్నమాట. శృతేరివార్థం కృతిరన్వగచ్చత్. కృతులను ఎలా అనుసరిస్తాయో సుదక్షిణ దిలీప్ని అలా అనుసరించింది అని సుదక్షిణాదేవి తన భర్త అయిన దిలీప్ మహారాజు అడుగులో అడుగు వేసుకుంటూ వెళితే శృతి అనుసరించినట్లు ఉన్నది అని వర్ణిస్తాడు కాళిదాసు. కాళిదాసు ఉమాలంకారం చెప్పడంలో కాళిదాసు అంతటి గొప్పవాడు మరొకడు లేడు అని చెప్తాడు. కాళిదాసస్య ఆరవే రక్తగౌరవం దండిన పదలాలిత్యం మాకే సంతి త్రియోగుణ అని చెప్తారు. కాబట్టి అర్థగౌరవానికి ఆరవిని, పదలాలిత్యానికి దండిని, ఉమాలంకార వైచిత్రికి, ఉమాలంకార ప్రయోగ వైలక్షణ్యానికి కాళిదాసుని ఎలా అయితే చెప్పుకుంటామో అలా దిలీప మహారాజుని సుదక్షిణాదేవి అడవికి అనుసరిస్తూ ఉంటే అలా ఉన్నదంట. శృతిని అనుసరిస్తూ ఉన్నట్టున్నది అని వర్ణించడంలో కాళిదాసు మహాకవి యొక్క అలంకార వైచిత్రి మనకి ఆశ్చర్యపరుస్తుంది. అంటే స్మృతులు స్వతంత్రమైనవి కాదు, శృతులను అనుసరించి ఉండేవి కాబట్టి కాబట్టి శృతులను ప్రాధాన్యంగా తీసుకునే వారిని శ్రోత్రియులని, స్మృతులను ప్రాధాన్యంగా తీసుకునే వారిని స్మార్తులు అని అంటారు. శృతులను ప్రాధాన్యంగా తీసుకునే వారిని శ్రోత్రియులు అంటారు. ఎవరైతే వేదాలని ప్రామాణ్యంగా తీసుకుని వేదాధ్యయనం చేస్తారో వాళ్ళు శ్రోత్రియులు. అలాగే స్మృతులను అప్రాధాన్యంగా తీసుకొని నడిచేవాడు స్మార్తులు. ఈ విధంగా అధ్యయన భేదం వల్ల వర్గాలు ఏర్పడ్డాయని మనం తెలుసుకోవాలి. ఆజ్ఞాచక్రాధిష్టాన దేవత అయినటువంటి సిద్ధమాత యొక్క మంత్ర విశేషాన్ని 6వ మాస గర్భస్థ బిడ్డ స్వభావాన్ని కూడా ఇందులో మనం సమన్వయపరచుకోవచ్చు. ఆజ్ఞాచక్రాధిష్టాన దేవత సిద్ధమాత అని మనం చెప్పుకున్నాం కదా. అందువలన ఆజ్ఞాచక్రంలో ఉండేటువంటి ఆ తల్లి యొక్క విశేషాలు ఏమిటి, ఆ తల్లి వలన కలిగేటువంటి మార్పులు ఏమిటి, ఆ 6వ మాసంలో గర్భస్థ పట్టణంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అటువంటి తల్లి అనుత్తమా అంటే తనను మించి ఉత్తమమైన దేవతలు ఎవరూ లేనిది, తనకంటే ఉత్తములు ఎవరూ లేనిది అన్నమాట. అమ్మవారే ఉత్తమోత్తమ దేవత అని నత్సమశ్చాద్యది కశ్చిత్ దృశ్యత. నీకన్నా ఇంకా గొప్పవాడు ఎవరు నాకు కనిపించట్లేదు.
అని శృతులు, నత్వత్య మోక్షభ్యధిక కుతోన్య అని శృతులు ఘోషిస్తాయి. నత్వత్య నత్వత్యమో నత్వత్ నీకన్నా కూడా అభ్యధిక అంటే అధికులైన వారు కుతోన్యో అధికులు ఎవరున్నారు ఇంకా ఎవరు లేరు అని వేదమాతాని శృతులు వేదాలు వర్ణిస్తారు. అమ్మా నీకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు, ఎవరున్నారు నీకన్నా గొప్పవాళ్ళు అని అడగడంలో ఎవరు లేరని నిర్ధారణగా చెప్తాం అనమాట. నీకన్నా ఇంకా గొప్పవాళ్ళు ఎవరున్నారు అంటే అర్థం ఏంటి, ఇంకెవరు లేరని అర్థం. పరోక్షంగా చెప్పడం, మరింత ఘనం చేసి చెప్పడం అనమాట. కాబట్టి ఇది చెప్పడంలో మరింత ఉత్కర్ష చేసి చెప్పడం. ఆ రకంగా అమ్మవారి యొక్క మహిమని, అమ్మవారి యొక్క గొప్పతనాన్ని, ఆధిక్యాన్ని మనం గమనించాలి. అనుత్తమ అనే నామంలో వజ్రేశ్వరి నామం నుంచి యానత్తమ నామం వరకు కూడా సప్త చక్ర సంబంధమైనటువంటి గర్భస్థ పిండ విషయాలు, వాటి అధిష్టాన పరివార దేవతల గురించి మనం తెలుసుకున్నాం. వారి ఆయుధాలు, వారి వర్గాలు, వారి ముఖములు, వదనములు, వారికి నైవేద్యంగా పెట్టుకునే విషయాలు అన్నీ కూడా స్పష్టంగా మనం ఇంతవరకు తెలుసుకున్నాం. అంటే ఇది క్షేత్రపరమైనటువంటి జ్ఞానం, క్షేత్రజ్ఞపరమైన జ్ఞానం ఇంతకు పూర్వం నామాల్లో చెప్పబడింది. ఇక ముందు రాబోయే పుణ్యకీర్తి నామం నుంచి కూడా మనం ఏం చెప్పుకుంటామంటే మహాసామ్రాజ్యశాలిని వరకు కూడా కాత్యాయని విద్య లేదా విమర్శ రూపీ విద్య వివరించబడుతుంది. ఇంతవరకు క్షేత్ర స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క మహిమని మనం తెలుసుకున్నాం. అమ్మవారి క్షేత్ర స్వరూపిణిగా ఏ విధంగా తన యొక్క శక్తిని ప్రసరింపజేస్తూ ఉంటుందో, ఎన్ని రూపాలుగా, ఎన్ని రకాలుగా, ఎన్ని నామాలతో, ఏ ఏ విధంగా మనకి అమ్మవారు ఉంటుందో, ఏ విధంగా మనని అనుగ్రహిస్తుందో, ఏ విధంగా మనం గర్భస్థములో తల్లి గర్భంలో ఉన్నప్పటి పిండ దశ నుంచి మనకి వివిధ శక్తుల్ని అనుగ్రహిస్తుందో, ఇవన్నీ కూడా మనం ఇంతవరకు తెలుసుకున్నాం అనమాట. ఇక్కడి నుంచి తెలుసుకునేవన్నీ కూడా కాత్యాయని విద్యకి సంబంధించినవి. ఆ కాత్యాయని విద్యనే విమర్శ రూపిణి విద్య. విమర్శ అంటే అసలు ఒకటి వాటిలో ఉన్నటువంటి మంచి చెడ్డలను విమర్శించడం, రెండోది విమర్శ అంటే వ్యాపిని. విమర్శ రూపిణి అంటే ఎందుకంటాం అంటే వెలుగు అమ్మవారి స్వరూపం కనుక, వెలుగుకి వ్యాపించడం అనే స్వభావం కనుక అమ్మవారు వ్యాపించేటువంటి స్వభావం కలిగినది. కాబట్టి విమర్శ రూపిణి విద్య అనే నామం వరకు పుణ్యకీర్తి దగ్గర నుంచి ఉన్నటువంటి దాన్ని సాక్షాత్ కాత్యాయని దేవిని ఆరాధించేటువంటి కాత్యాయని విద్యని తెలియజేసే నామాలు ఇక్కడి నుంచి వస్తాయన్నమాట. ఆ రకంగా పుణ్యకీర్తి అంటే ఓం పుణ్యకీర్తి నమః అని మనం అమ్మవారిని మనం ధ్యానించాలి. మంచి పవిత్రమైనటువంటి యశస్సు కలది అని అర్థం. పుణ్య అనే పదానికి పవిత్రమైనది, మంచిది అని అర్థం. కీర్తి అంటే యశస్సు అని అర్థం, ప్రతిష్టం. ఆపదలలో ఉన్న భక్తులను ఆదుకోవడంలోనూ, తనను స్తోత్రనామాలతో స్తుతించే వారిని, ఆరాధించే వారి భక్తిని, జ్ఞానాన్ని వారికి అందించడంలోనూ, అందరికన్నా ఎక్కువ ఖ్యాతి గడించినటువంటి ముఖ్యాతి ముఖ్యమైనటువంటిది ఎవరు అంటే అమ్మవారే. అందుకని ఈ జగజ్జనని పుణ్యకీర్తి అనే బిరుదునామాన్ని ఎంతో ఆరాధించేటువంటి వారు యొక్క కోరికలను తీర్చడంలో అమ్మవారు వెంటనే ఆ క్షిప్రప్రసాదిని నామం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మవారు క్షిప్రప్రసాదిని అంటే క్షణం కోరిన వెంటనే వరాన్ని అనుగ్రహించేటువంటి తల్లి. ఎప్పుడు అడుగుతాడా అన్నట్టు ఉంటుందట. అడిగితే వెంటనే పెట్టేద్దామని. పిల్లవాడు ఆడుకోవడానికి వెళ్ళి వస్తే వచ్చిన వెంటనే ఆకలి అంటాడు కదా, అడిగిన వెంటనే ఇవ్వాలని అమ్మ వాడికి కావలసిన పదార్థాలు, ఇష్టమైన పదార్థాలన్నీ తీసి ఒక దగ్గర పెట్టి
ఎప్పుడు అడుగుతాడో ఇద్దామని సిద్ధంగా ఉన్నట్టు ఉంటుందన్నమాట అమ్మ. వాడు వచ్చిన వెంటనే శుభ్రమై మొహం కాళ్ళు చేతులు కడుక్కుని రారా అని చెప్పి వాడు అడుగుతాడు, అమ్మ తినడానికి ఏం లేదా? వెంటనే ఆ క్వశ్చన్ ఆవిడికి తెలుసు. అప్పటికే తను రెడీ చేసింది కాబట్టి వెంటనే చేస్తుంది. అలా భక్తులు ఎందుకు తన దగ్గరికి వస్తున్నారో, ఎందుకు ఆరాధిస్తున్నారో అమ్మవారికి ముందే తెలుసు. అందుకు తగినటువంటి ఫలాలన్నింటినీ తన పక్కన పెట్టుకొని ఉంటుంది అమ్మ. ఏనాడైతే మనం మనస్ఫూర్తిగా పూర్ణమైనటువంటి సమర్పణ బుద్ధితో ఒక్క పుష్పాన్ని సమర్పించినా సరే ప్రీతితో ఆ పుష్పాన్ని స్వీకరించి మనకు కావలసినవి అనుగ్రహిస్తున్నాం. అది ఆ అమ్మ తాలూక వాత్సల్యం. కాబట్టి ఆ శివాశివులు ఆ రకంగా తమని ఆరాధించే వాళ్ళని వెంటనే ఆదుకుంటారు. కాబట్టి వారు కీర్తి కలిగినటువంటి వారు, మంచి యశస్సు కలిగినటువంటి వారు అని మనం చెప్పుకుంటాం అన్నమాట. శ్రీమాతే నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు.